యెహోవా యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడా నీవే. యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడా నీవే. అన్యజనులలో ధన్యత చూపుచు అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసేద హల్లెలూయా స్తుతి గానము చేసేద. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి వందనాలు స్తుతులు స్తోత్రము చెల్లిద్దామండి. వందనాలు చెల్లిద్దాం, స్తుతులు చెల్లిద్దాం, స్తోత్రము చెల్లిద్దామండి. పరిశుద్ధ దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి నాలుగు స్తుతులు స్తోత్రము చెల్లిద్దామండి. మనకిచ్చిన ఆదిక్యను బట్టి నాలుగు స్తుతులు స్తోత్రము చెల్లిద్దామండి. ఈ యొక్క గురువార దిన సాయంకాల సమన ఆయన పరిశుద్ధ సన్నిధిలో చేరి ఆయన స్తుతించడానికి, ఆయన ఘనపరచడానికి, ఆయన నామం హెచ్చించడానికి ప్రభు మనకు చూపిన కృపను బట్టి వందనాలు. స్తోత్రం 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 స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడికి వందనాలు చెల్లిద్దాం, వందనాలు చెల్లిద్దాం, స్తుతులు చెల్లిద్దాం, స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. వందనాలు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు ప్రభువైన యేసుకే చెల్లునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందండి. మహాగణుడా పరిశుద్ధుడా మీ బంగారు పాదలకు వందనాలు స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. ఈ యొక్క సాయంకాలం ప్రభువా మీ పరిశుద్ధ పాసనలు ఇచ్చారు ప్రభువా నా తండ్రి. యేసు రాజా మిమ్మల్ని స్తుతించడానికి, ఘనపరచడానికి, మహిమపరచడానికి ప్రభువా మీరు చూపిన కృపకు వందనాలు స్తోత్రమైన సకాలంలో వచ్చిన మీ ప్రియ బిడ్డలందరూ వందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. ఇంకొన్ని మార్గ మధ్యంలో త్వరపెట్టి నడిపించండి, మహిమ పొందుతున్నాము తండ్రి. ఇందనకు పాటల ద్వారా మహిమ పొంది దేవుడు ప్రభువా, స్తుతుల ప్రభువా, స్తుతి ఆరాధన మీరు మహిమ పొంది దేవుడికి ఉంటున్నాను. వందనాలు స్తోత్రమైన వాక్యం ప్రభు మీ కుమారుని ప్రభువా తండ్రి మీ యొక్క ఆత్మతో అభిషేకించమడిచున్నాను తండ్రి. మీ యొక్క దాసుని ముఖాంతరం నుంచి ప్రభువా నాతో మాతో ప్రతి ఒక్కరితో మాట్లాడి మహిమ పొందుతున్నాను తండ్రి. మీ కుమారుడు మాట్లాడితే మాకు అర్థం కాదు ప్రభువా, మీరే ప్రభువా మీ కుమారుడు మీ యొక్క బోరుగా మీ యొక్క పనిముట్టుగా వాడుకని ప్రభువా అయా మన తండ్రి మీకు మహిమ చెల్లించే బిడ్డలుగా ఆయుధపరచమని అయా నా తండ్రి నాయన ప్రభువా ఈ కార్యక్రమం ఆది ఉండేంత వరకునైనా మీరే అధ్యక్షత వహించి సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూడా కూర్చుందామండి. బట్టి మనమందరము పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుడు సమకూర్చారండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దినవాక్యం చూసుకుంటే ప్రకటన 3:10. దయచేసి చదివి సాయం చేయండి. ప్రకటన 3:10. సమయము కొద్దిగా ఉంది కాబట్టి చదివి సాయం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యము గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. హల్లెలూయా హల్లెలూయా. మరలా చదవండి అన్నగారు. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. నేను నిన్ను కాపాడేదను. హల్లెలూయా హల్లెలూయా. యాక్చువల్గా పాస్టర్ గారు చెప్తే ఎంతో బాగుంటుంది, కానీ పాస్టర్ గారు కొద్దిగా అవకాశం ఇచ్చారు. అయితే కొన్ని మాటలు చూసుకొని మనం ముందుకు సాగుదామండి. అయితే మనం చూసుకుంటే ఓర్పు విషయమైన వాక్యము కదా, వర్డ్ ఆఫ్ మై పేషెన్స్, వర్డ్ ఆఫ్ మై పేషెన్స్, ఓర్పు విషయమైన వాక్యము కదండి. ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక. హల్లెలూయా. ఓర్పు విషయమైన వాక్యం అంట కదండి. అంటే ఈ వాక్యముని గైకొనాలంటే మనకి ఏం కావాలంట? ఓర్పు కావాలంట. ఓర్పు కదా. మన వాక్యం వింటూ ఉంటాం, వాక్యం ధ్యానిస్తూ ఉంటాం. అయితే మనం కాపాడబడాలంటే
ఈ ఓర్పు విషయమైన వాక్యం మనము గైకొనాలి, అనుసరించాలి. అంటే గైకొనాలంటే మనకి ఏం కావాలంట? ఓర్పు కావాలి. హల్లెలూయా కదా. మన ఆత్మీయ జీవితంలో తొందరపాటు ఎంతో ఉంటుంది కదా. మనం తొందరపడి మాట్లాడేస్తూ ఉంటాం, తొందరపడి మనం పరిగెత్తుతూ ఉంటాం, తొందరపడి అనేక క్రియలు చేస్తూ ఉంటాం కదా, తొందరపడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. అయితే ఓర్పు విషయమైన వాక్యము మనం గైకొంటే మనం కాపాడబడతామంట. శోధన కాలంలో మనం కాపాడబడాలంటే, దేవుని రెక్కల క్రింద కాపాడబడాలంటే కదండి, దేవుని రెక్కల క్రింద రూతు కూడా సంపూర్ణమైన బహుమానం పొందుకున్నట్లు మనము చూస్తున్నామండి కదా. ఆయన రెక్కల క్రింద వచ్చినట్లు, ఎందుకంటే రూత్కి ఏముంది? ఓర్పు ఉన్నట్లు మనం చూస్తున్నాం కదా. మనలో అనేక మంది కూడా ఓర్పు ఉంది. అయితే ముఖ్యంగా యవనస్తులు కూడా ఓర్పు అవసరము. పెద్దవారు కావచ్చు, చిన్నవారు కావచ్చు, అందరికి మనకు ఓర్పు అవసరం కదా. ఓర్పుతో వాక్యం గైకొంటే మనకి ఏం దొరుకుతుందంట? కాపుదల దొరుకుతుంది కదండి. మనకి కాపుదల కావాలంటే మనము ఓర్పుతో వాక్యం గైకొంటే శోధన కాలములో కదా, శోధన కాలములో రూతు కూడా శోధించబడి ఉండొచ్చు, కానీ ఓర్పుతో తన నయోమిని వెంబడించి, దేవుని వెంబడించి, ఇజ్రాయెల్ దేవుని వెంబడించింది కాబట్టి తగిన సమయంలో దేవుడు రూతుని ఆశీర్వదించాడు కదండి, గణపరిచాడు కదా. ఆ శోధనలను జయించుకుంటూ వచ్చింది. ఆ మోయాబు దేశం కావచ్చు, ప్రతి పరిస్థితిలో, ప్రతి మెట్టులో శోధనలు జయించుకుంటూ వచ్చింది. ఎందుకంటే తొందరపాటు లేని జీవితము కదండి. ఈ లోక విషయమై తొందరపాటు లేని జీవితము, ఓర్పుతో దేవుని వాక్యం మనం గైకొంటే మనము కాపాడబడతామంట. ఇంకో చిన్న వాక్యం చూసుకొని మనం ముందుకు సాగిపోదామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 3:1. హెబ్రీలకు రాసిన పత్రిక హెబ్రీ 3:1. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొన్న దానికి అపోస్తులను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకముగా ఉండు. హెబ్రీ 12:1. హెబ్రీ 12:1. ఓకే, 3 అన్నారు మీరు. ఎస్ 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 హల్లెలూయా కదండి. ఓపికతో పరిగెత్తాలంటే ఓపిక కదా, ఓర్మి అవసరము, ఓపిక అవసరము, పేషెన్స్ అవసరము. అయితే మన విశ్వాస జీవితంలో కూడా మన ముందుకు సాగాలంటే, కొనసాగాలంటే, మన గృహప్రవేశం దగ్గర కూడా జోనాన మంచి వాక్యం చెప్పారు కదా. విశ్వాసంలో మనం ఏం చేయాలంటే మనము కొనసాగాల. కొనసాగించు విశ్వాసము కదా, సజీవమైన విశ్వాసము, కొనసాగబడే విశ్వాసం, ముందుకు సాగే విశ్వాసము కదా. అయితే మనము ఓర్పుతో, ఓపికతో ఈ పరుగు పందెములు మనం పరిగెత్తాలంట కదా. ఇది 100, చాలాసార్లు పాస్టర్ గారు కూడా చెప్తా ఉంటారు, ఇది 100 మీటర్స్ పరిగెత్తడం కాదు, 100 మీటర్స్ ఫాస్ట్గా పరిగెత్తడం కాదు, కానీ కొన్ని పరుగు పందాల్లో చాలా దూరం పరిగెత్తాల. 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు. దాన్ని మ్యారథాన్ అంటారు. మ్యారథాన్ అంటే ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామం, ఒక పట్టణం నుంచి ఇంకో పట్టణం కదా. కొన్ని గంటలు వాళ్ళు పరిగెత్తితే ఎవరైతే ఆఖరి వరకు సహనముతో, ఓపికతో, అలసిపోతే కూడా ఆ శక్తిని తెచ్చుకొని ఎవరైతే లాస్ట్ గమ్యం వరకు, ఫినిష్ లైన్ వరకు వారు చేరుతారో వారికే బహుమానం అండి. హల్లెలూయా. అయితే అలాంటి పరుగు పందెం, అలాంటి యాత్ర, అలాంటి రేస్ ఏంటి? క్రైస్తవ జీవితం, విశ్వాస యాత్ర. అయితే మనం ఓపికతో మనం ఏం చేయాలంట? పరిగెత్తాలంట. అయితే విశ్వాసంలో మనం పరిగెత్తాలంటే మనకి ఓపిక అవసరము కదా. ఓపిక లేకపోతే మనం పరిగెత్తలేము. యేసుక్రీస్తుని చూస్తూ, వాక్యమును చూస్తూ కదండి, యేసు ప్రభు వైపు చూస్తూ, అన్ని పరిస్థితులు, అన్ని సందర్భాల్లో కదా, విశ్వాసంకి కర్త, దానిని కొనసాగించే యేసు ప్రభు వైపు చూస్తూ మనము ఓపికతో పరిగెత్తాలంట. అయితే వాక్యముని గైకోనాలంటే కూడా మనకి ఏం కావాలండి? ఓపిక, ఓరిమి అవసరం. విశ్వాసంలో పరిగెత్తాలంటే కూడా మనకి ఏం అవసరము? ఓపిక, ఓరిమి అవసరం కదా. అంతవరకు పరిగెత్తితే మనకి బహుమానం. అయితే ఇంకో చిన్న వాక్యం చూసుకొని మనం ముందుకు సాగిపోదామండి. లూకా సువార్త 8:15. లూకా సువార్త 8:15. మంచి నేల నుండి విత్తనము పోలిగిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనస్సు వాక్యం విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఓపికతో ఫలించేవాళ్ళు, ఓపికతో ఫలించేవారు, అట్టి వారి కోసం దేవుడు చూస్తున్నారంట. మరలా చదవండి అన్నగారు. 8 మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనస్సుతో
యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని వాక్యముని విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారంట. హల్లెలూయా. మంచి నేల మీద పడిన విత్తనము కదండి. మంచి నేల, మన హృదయం ఎట్లుండాలి? మంచి నేల వలె ఉండాలి, మంచి భూమి వలె, మంచి పొలం వలె కదా, మంచి దున్నబడిన భూమి వలె, మంచి నేల వలె మన హృదయం ఉండాలంట కదండి. ఆ యొక్క హృదయములో వాక్యమైన విత్తనాలు పడినప్పుడు కదండి, మనము దాన్ని అవలంబించి ఓపికతో ఫలించాలి. హల్లెలూయా. జీవితంలో ఫలించాలంటే కదా, ప్రేమ, సంతోషము, సమాధానం, దయాళుత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, 9 ఆత్మఫలములు ఉన్నాయి కదండి. ఆత్మఫలములు కదా, ఆత్మఫలము కదా, మనం చూసుకునే గలతీ పత్రికలో. అయితే ఆత్మఫలం ఫలించాలంటే, జీవితంలో మనం ఫలించాలంటే ఓపిక, ఓర్మి అవసరము కదా. మనం మంచి హృదయం కలిగి యోగ్యమైన హృదయముతో విని ఆ వాక్యముని అవలంబించి ఓపికతో ఫలించాలి కదా. ఓపిక అవసరం కదా. విశ్వాస యాత్రలో ముందుకు సాగాలంటే కూడా మనకి ఏం కావాలా? ఓర్మి అవసరం. ఓపికతో ఈ పరుగు పందెములో పరిగెత్తుడి, విశ్వాసంకి కర్త దానిని కొనసాగించి యేసుక్రీస్తు వైపు చూస్తూ ఓపికతో కదండి. ఓర్మి విషయమైన కదా, ఓపిక విషయమైన వాక్యముని గైకొంటే కదా. ఓపిక విషయమైన వాక్యం అంటే కదండి, మనం చూసుకున్నాం కదా ప్రకటన గ్రంథం 3:10 కదా. ఓపిక, ఓర్మి విషయమైన వాక్యం గైకొంటే మనకి కాపుదల. ఓపికతో పరిగెత్తితే మనలో విశ్వాసం బలపడుతుంది. ఆ విశ్వాస యాత్రలో మనం ముందుకు సాగుతూ ఉంటాం. అదేవిధంగా మనకి ఓపిక కలుగుంటే మనం ఏం చేస్తామంట? ఫలిస్తామంట. యోగ్యమైన మనసుతో వినాలి వాక్యం, దాన్ని అవలంబించాలి, మళ్ళీ ఓపికతో ఫలించాలి కదా. లాస్ట్ స్టేజ్లో మనం కొన్నిసార్లు తప్పిపోతూ ఉంటాం. ఓపిక చాలా అవసరము, ఓర్మి అవసరం. తొందరపాటు మన జీవితంలో ఉండకూడదు కదండి. వాక్యం విషయంలో మనకి ఓపిక చాలా అవసరం. మనం ఇంకో చిన్న వాక్యం చూసుకుంటే హెబ్రీ రాసిన పత్రిక హెబ్రీ 10:36 నేను ముగిస్తున్నానండి. హెబ్రీ 10:36. హల్లెలూయా కదా. దేవుని చిత్తం తెలుసుకోవాలంటే మనకి ఓపిక అవసరం అంట. దేవుని చిత్తం నెరవేర్చేటప్పుడు కూడా మనకి ఓపిక అవసరం అంట కదండి. దేవుని చిత్తం నెరవేర్చిన తర్వాత దానికి ఫలం దొరుకుతుంది కదా, మనకి బహుమానం దొరుకుతుంది. ఆ బహుమానం పొందే వరకు కూడా మనకి ఓర్మి అవసరము కదా. రూతు కూడా మోయాబు దేశంలో ఉన్నప్పుడు కదా, దేవుని చిత్తం ఏంటో గ్రహించింది, వివేచించింది. మోయాబులోనే ఉండాలా, లేకపోతే బెత్లెహేంకి వెళ్ళాలా, ఇజ్రాయెల్ దేశంకి వెళ్ళాలా కదా. దేవుని చిత్తం వివేచించి దేవుని చిత్తానుసారంగా ముందుకు సాగింది. దేవుని చిత్తంని నెరవేర్చింది. అయితే నెరవేర్చిన తర్వాత ఫలము పొందాలంటే మనకి ఏం అవసరం అంటే అండి, మరలా చదవండి, మీరు దేవుని చిత్తమును హల్లెలూయా. వాగ్దానము పొందు నిమిత్తం మీకు ఓర్మి అవసరమై ఉన్నది కదండి. వాగ్దానం మనం పొందుకోవాలి. దేవుని చిత్తం చేసిన తర్వాత వాగ్దానం పొందుకుంటామంట. దేవుని చిత్తం, దేవుని పని చేసిన తర్వాత, వాక్యంని నెరవేర్చిన తర్వాత మళ్ళీ వాగ్దానం పొందుకోవడానికి కూడా ఏం అవసరం అంటే, బహుమతి పొందుకోవడానికి కూడా మనకి ఓర్మి అవసరం. అంటే దేవుని చిత్తం చేసిన తర్వాత మళ్ళీ వాగ్దానం పొందుకునే మధ్యలో టైం పీరియడ్ ఉంది. ఆ టైం గ్యాప్లో మనకి ఏం అవసరము? ఓర్మి అవసరం. ఏం ప్రభా, నీ చిత్తం చేశాను కదా ప్రభా, నీ పని చేశాను కదా ప్రభా, నువ్వు చెప్పినట్టు చేశాను కదా ప్రభా, ఎందుకు నన్ను దీవిస్తలేవు అని మనం కొంచెం తొందరపడుతూ ఉంటాం కదా. తొందరపడి మన సొంత తలంపుల మీద, మన వేరే వాళ్ళ మీద ఆధారపడుతూ ఉంటాం. దేవుని చిత్తం చేసిన తర్వాత, వాక్యంని నెరవేర్చిన తర్వాత వాగ్దానం, ఒక బహుమతి పొందుకోవాలంటే కొంచెం మనం ఓర్మితో కనిపెడితే బహుమతి మనము పొందుకుంటాం. హల్లెలూయా. అయితే కాపాడబడాలంటే, ప్రకటన 3:10 కాపాడబడాలంటే మనకి ఏం అవసరం అంట కదా, ఓపిక విషయమైన వాక్యము, ఓర్మి విషయమైన వాక్యం మనం గైకుంటే కదా. వర్డ్ ఆఫ్ మై పేషెంట్, వాక్యమనే దేవుడు ఏమంటున్నాడు? ఓపిక విషయమైన వాక్యము, ఓర్మి విషయమైన వాక్యం గైకొంటే కాపాడబడతాం. విశ్వాస యాత్రలో ముందుకు సాగాలంటే ఓపిక అవసరము, ఓర్మి అవసరము. మనం ఫలించాలంటే యోగ్యమైన మనసుతో వాక్యం వినాలి, దాన్ని అవలంబించాలి, ఓపికతో ఫలించాలి కదా. మనకి వెంటనే రాదు. ప్రతిరోజు బైబిల్ చదివితే కొన్ని రోజుల తర్వాత మనలో అది ఫలిస్తుంది కదా. ఈరోజు చదివి నాకు వెంటనే రాత్రి రేపు పొద్దున ఫలాలుగా ఉంటే అది వెంటనే రాదు. ఓపికతో ఫలించాలి. ఆఖరిగా మనం చూస్తే దేవుని చిత్తం చేసిన తర్వాత మళ్ళీ దానికి బహుమతి, వాగ్దానం పొందుకునే వరకు మనకి ఏమవసరం? మధ్యలో ఏమవసరం? మనకి ఓపిక, ఓర్మి అవసరం కదా.
తప్పకుండా మన ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదు కాబట్టి ఓపికతో ఓర్మితో మనము దేవుని యొక్క వాగ్దానముల కోసము ఆశీర్వాదాల కోసం కనిపెడదామండి. మన జీవితంలో ఓర్మి ప్రతి స్టేజ్లో వాక్యం అవలంబించడంలో, అదేవిధంగా వాగ్దానం పొందుకోవడంలో, విశ్వాస యాత్రలో పరిగెత్తడంలో అన్నిట్లో మనకు ఓపిక అవసరం. కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. దేవునికి మోకరించి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం మోకరిద్దామండి. దేవుడు తన దైవదాసుని తన ఆత్మతో అభిషేకించి తన యొక్క దాసుని ముఖాంతరం నుంచి మనతో మాట్లాడిన విధానం బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా వందనాలు, పరిశుద్ధుడా వందనాలు. స్తుతులు, స్తోత్రం, 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 స్తోత్రం చెల్లిద్దామండి. దేవునికి వందనాలు చెల్లిద్దాం. స్తుతి, స్తోత్రం, 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 స్తోత్రం. దయచేసి 2 నిమిషాలు కూర్చుందామండి. అదేవిధంగా కూర్చుందాం. దైవజనులు మనతోటి ఒక 5 నిమిషాలు మనతో వాక్యాన్ని పంచుకుంటారు. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మా వైపు చూసి వాక్యం లేకపోతే కొంచెం తిరగండి యాంగిల్. కొంచెం ముందుకు రండి, ఆ వెనకాల ఎందుకు రండి. బైబిల్ అంతా ఓర్పు విషయమైన వాక్యమే ఉంటుంది. స్తోత్రం చెబుతారా? ఏ విషయమైన వాక్యం ఉంటుంది అది గ్రహించండి మీరు. ఓర్పు విషయమైన వాక్యం. దేవుడు దీర్ఘశాంతుడు, ఓర్పు కలిగినవాడు. ఆయన కృప లేకపోతే మనం ఎప్పుడో ఎగిరిపోయాడు. లోకం మీదకి వచ్చే శోధన ఇప్పుడు అదే జరుగుతుంది. కరువులు, భూకంపాలు, తెగుళ్ళు, రణములు, రోగాలు. చూడండి ఇప్పుడు ఎట్లున్నాం మనం అందరం. ఇంత బలహీనతలు, జలుబు, దగ్గులు ఎక్కడ పెడితే 90% ప్రజలకు జలుబు ఉంది. ఇప్పుడు 60% ప్రజలకు దగ్గు ఉంది. దాదాపుగా 50% జ్వరాలు ఉన్నాయి. ప్రతి చోట అలానే ఉంది.
కానీ ఓర్పు తన క్రియను కొనసాగించు. యోహాను ఎంత ఓర్చుకున్నాడు? ప్రకటన గ్రంథం 1:19 యోహాను చక్కటి సాక్ష్యం చెప్తాడు. కాగా నీవు చూచిన వాటిని 1:9 ఉన్న వాటిని 1:9 మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను కొంచెం బ్రైట్ చేయబోయింది. సహనములోను పాలివాడునైనా ఏదండి? మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను రాజ్యములోను సహనములోను పాలివాడునైనా యోహానను నేను అది దేవుని చూసారా? దేంట్లో పాలివాడట? శ్రమలోను రాజ్యములోను సహనములోను. 3 శ్రమ అనుభవము, రాజ్యానుభవము, సహన అనుభవం. ఈ 3లో పాలివాడును నేను అంటాడు. ఎవరు? యోహాను. అందువల్ల యేసుక్రీస్తుని వెంబడించాడు, ఒక బిరుదు పొందుకున్నాడు. శ్రమలో పాలివారై ఉండాలి. శ్రమలో పాలివారైన వారు రాజ్యములో పాలివారవుతారు. రాజ్యములో పాలివారైన వారు సహనము కూడా కలిగి ఉంటారు. రాజ్యములో మనం ఉన్నామంటే ఈ రాజ్యములో మనకి ఏమేమో ఇస్తాడు ఆయన. రాజ్యము తెస్తాడు, ఇస్తాడు అనే ఆలోచన, ఆశ ఉంటుంది. ఒక రాజుగారి గృహం ఉంది. నువ్వు మామూలు ఇంట్లో ఉన్నావు. రాజుగారి గృహానికి తేబడ్డావు. నీకు ఆ రాజుగారి కుమార్తెగా లేక కుమారుడిగా ఉండుటకు అధికారం ఇచ్చారు. అప్పుడు నీ ఆలోచన ఎట్లుంటుంది చెప్పండి? 8 కల్లా వేరే చోటుకి వెళ్ళాలి, మేము వీలుంటే వెళ్తాం. అట్లా ఎట్లుంటుంది మీకు? రాజ్యానికి వచ్చావు, నిన్ను రాజు ఆకర్షించాడు ఆయన రాజ్యానికి. నీ పూర్వపరాలు ఏమో చూడకుండా దొరికావు ఆయనకి, రాజ్యం నువ్వు తీసుకొచ్చాడు. అప్పుడు నీ ఆలోచన వ్యవస్థ, మైండ్ సెట్ మారిపోతుంది కదా? ఏం మారిపోతుంది? మైండ్ సెట్ ఎలాగ మారిపోతుంది? ఇక అన్నీ నాయే కదా అని ఊరుకో కదా. యూ వుడ్ లైక్ టు ఎంజాయ్ ద కింగ్షిప్ ఆఫ్ కింగ్డమ్. రాజ్యములు ఉన్న దానిని అనుభవించటానికి ఇష్టపడతావు. స్తోత్రం. నీ కొరకు సిద్ధపరిచిన వాడిని అనుభవించటానికి సిద్ధపడతావు. నీ కొరకు రాజు ఏమి సిద్ధపరిచాడో దాన్ని అనుభవించటానికి, నీ ఎదుటికి వచ్చినప్పుడు దాన్ని అనుభవించటానికి సిద్ధపడతావు. కనుక శ్రేష్టకరమైనవి రాజ్యంలో ఉంటాయి, రాజుగారి ఇంట్లో ఉంటాయి కదా. ఒక్కోసారి రాజుగారి ఇంట్లో ఉన్నప్పటికీ కొన్ని శ్రమలు వస్తాయి. రాజ్యములోను శ్రమలోను సహనము కలుగు. రాజ్యములో శ్రమలో సహనములో. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనకిచ్చాడు రాజ్యంలో మనం ఉన్నాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడే, యోహాను 5:24 రాయబడి నిత్య జీవము కలిగిన వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. దాటిన వానికి ఇంకా ఏ విచారం ఉంటుంది? మరణ భయముతో ఉంటే ఎప్పుడు చచ్చిపోతామో, ఏమొస్తుందో, ఏ ఉపద్రవం వస్తుందో, ఏ అనారోగ్యం వస్తుందో, ఏ హింస కలుగుద్దో అనుకుంటూ కూర్చుంటాం. కానీ మరణంలో జీవంలో దాటిన వారికి ఐహిక విచారం ఉండదు, ధన మోసం ఉండదు, ఆలోచన అంతా రాజ్యం మీదనే ఉంటుంది. రాజుగారి దగ్గర ఇచ్చిన అన్నీ అనుభవించాలి అని ఉంటుంది, సహజంగా ఉంటుంది, ఉండకుండా ఉండదు.
అట్టి సమయంలో కూడా కొన్ని శ్రమలు మనకు వస్తాయి. కొన్ని శ్రమలు మనకు వస్తాయి. వచ్చినప్పుడు మనము ఓర్పు ఉండాలి. నువ్వు ఉన్నది రాజుగారి ఇంట్లో ఉన్నావు. ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగల నీవు గ్రహించుదువుగాక. కొద్ది మాటలే కదా, కనుక ఇక్కడ ఓర్పు అనేదాన్ని మనం వింటూ ఉన్నాం. ఇప్పుడు మనకు ఓర్పు అనేది కావాలి. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయించు. చూసారా? కనుక అలాగుండకుండా మనము రాజుగారి ఇంట్లో కొద్దిగా శ్రమ పడినప్పుడు, కొద్దిగా శ్రమ రాగానే రాజుగారి ఇల్లు అన్న సంగతి నువ్వు మర్చిపోయావు. ఎవరు చెప్పండి? ఎవరు చెప్పండి? చెప్పండి తొందరగా, 5 నిమిషాలు ముగిద్దాం. రాజుగారి ఇంట్లో ఉండి పారిపోయారు అనగానే తెలియట్లే మీకు? హాగరు రాజుగారి ఇంట్లో ఏం తక్కువైంది నీకు చెప్పు? భోజనం తక్కువైందా? తిండికి తక్కువైంది. రాజుగారి ఇల్లులో కొన్ని శ్రమలు మనకి ఎంత బాగుంది అనుకోవద్దు. రాజుగారి ఇంట్లో కూడా కష్టం ఉంటుంది. లూకా వద్దులే కానీ ఆదికాండము 16వ అధ్యాయం 7 నుంచి 13 వరకు చదవండి దయచేసి చదవండి. ఆదికాండము 16వ అధ్యాయం. యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాస్యమైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి? దేవుని దూతకు తెలియదా? చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడికి వెళ్ళుచున్నావు అడిగినందుకు, అది నా యజమానురాలైన శారయి యొద్ద నుండి పారిపోవచ్చున్నా నేను. ఎక్కడి నుంచి? యజమానురాల దగ్గర నుంచి. ఎందుకో? శ్రమ పెట్టినందున అసలు ఆ బుగ్గను దాటి వెళితే సిద్ధంగా ఉన్నాడు సాతాను. హాగర్ జనరేషన్ మింగివేయట. ముస్లిం జనరేషన్ ఉండేది కాదు. దాన్ని ఏమంటారంటే ఏంజల్ ఎన్కౌంటర్ హాగర్. దేవదూత హాగర్ని ఎన్కౌంటర్ అంటే సంధించాడు. సంధించకపోతే హాగర్కి చరిత్ర పుట్టిన అబ్రహాముకు పుట్టిన ఎవరు ఇష్మాయిల్కి చరిత్ర ఉండేది కాదు. స్తోత్రం. అంటే షీ హ్యాస్ నో ఎయిమ్. ఒక చోటుకి వెళ్ళాలి, ఒక్కరు నన్ను ఆదరిస్తారు, ఒకరు నాకున్నారు అనే ఆలోచన లేదు. ఎందుకంటే అవసరం లేదా ఆమెకు. అసలు ఎక్కడుంది ఆమె? రాజగృహములో, రాజమందిరములో రాజవాసం చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఇంకా ఆమెకి ఏం ఆలోచన ఉంటుందండి? పాపం రాజుగారి కుమారుడు బయటకు వచ్చండి, ఎక్కడికి పోగలడు? మళ్ళీ గృహంలోకి వెళ్ళాలి. సాతాను సిద్ధంగా ఉంటాడు ఒక్కోసారి. ఎవరిని మింగుదునా అని గర్జించు సింహంలే ఉంటాడు. దేవుని బిడ్డలారా, కనుక మనకు వచ్చే శ్రమలు, ఆటంకాలు, మనం ఉన్నది ఎక్కడ చెప్పాలా? మీరు నోరు తెరవాలా? రాజగృహములో, ఆయన రాజ్యములో ఉన్నాము. యేసయ్య రాజ్యములో ఉన్నాం. స్తోత్రం. ఈ దొంగ అడిగాడు, నువ్వు వచ్చినప్పుడు నీ రాజ్యములో, పాపం అమాయకుడు, రాజ్యం ఆల్రెడీ
భూమి మీద స్థాపించి చనిపోతున్నాడు ఆయన. నీవు రాజ్యంలో నాతో ఉంటావంటలేదు, ఏమంటున్నావు? నాతో నీవు పరదేశులో ఉంటావు అన్నాడు దేవుడు. నీ రాజ్యం జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు సరే నా రాజ్యంలో నేను జ్ఞాపకం చేసుకో అనాలి కదా, అట్లా అంటలేదు. ఏమన్నాడు? నేడు నీవు నాతో, నేను రాజ్యం అడుగుతున్నాను కదా, మరి నన్ను జ్ఞాపకం చేసుకోవా అన్నట్టుగా ఉన్నాడు. రాజ్యంలోనే ఉన్నాడు. రాజ్యాన్ని సంపాదించాడు దొంగ. యేసు ప్రభుతో సంభాషించినప్పుడు రాజ్యములోకి ఆయన ఆత్మ ప్రవేశించింది. జస్ట్ ఎంటర్డ్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచు. ప్రతివాడు నిత్యజీవము, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. యేసయ్య మాట విన్న దొంగ ఎక్కడ దాటి ఉన్నాడు అంటే రాజ్యములోకి వచ్చేసాడు. అర్థం చేసుకో. జీవం అంటే ఏంటి? రాజ్యమే. నిత్యజీవం అంటే పరలోక రాజ్యం. దేవునికి స్తోత్రం. ఇక్కడి నుంచి పారిపోతుంది. గురి లేదు, ఏమి లేదు ఆమెకి. ఓ హాగరు, రాజకుమారిగా ఉన్న హాగరు, రాజ్యంలో ఉన్న హాగరు, అబ్రహాం అనే గొప్ప రాజున్నాడే, ఆయన నిన్ను బొమ్మన్నాడా? బొమ్మలేదు కదా. ఎవరో చెబితే నువ్వు పారిపోతున్నావు. శారా నిన్ను బాధ పెట్టింది, అయినా నువ్వు గొప్ప జనాంగం అవుతావు. స్తోత్రం. చదవండి. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగిండుమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలునంతగా విస్తారమగునని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలును పేరు పెట్టుదువు. దేవునికి స్తోత్రం. ఓర్పు విషయమై వాక్యము నీవు గైకొన్నావు. ఈ హాగరు దేవుని వాక్యం గైకొనకపోతే ఆ పాట ఎత్తండి. గురిలేని నీ బ్రతుకు ఎరాయే విరోధికి కొట్టు. గురిలేని నీ బ్రతు పాడాలి, పాడండి. త్వరపడకుంటే నీకు, డ్రమ్ము కొట్టండి, తపదు నరకాగ్ని. త్వరపడకుంటే నీకు మరి తపదు నరకాగ్ని. ప్రభు జీవము నాదా, అది కాదు, యేసుక్రీస్తు నాకు బలమాయే, నాకెంతో ఆనందము. యేసుక్రీస్తు నాకు బలమాయే, నాకెంతో ఆనందము. సరిగా పాడాలి. గురిలేని నీ బ్రతుకు ఎరయాయే విరోధి, పాడాలి. గురి యాయే విరోధికి త్వరపడకుంటే, అదేనా? మరి తప్పదు నరకాగ్ని. త్వరపడ నీకు అగ్ని. నీ దయము ప్రభుకిమ్మో, ప్రభు జీవము నీ దగును. నీ హృదయము ప్రభుకిమ్ము. నా వైపు చూడు, పాడు.
ప్రభు జీవము నీదగును. జోనతన్, నీ హృదయము ప్రభుకేమో అని చెప్పు. ప్రభు జీవము నీదగును. మళ్ళీ నీ హృదయము ప్రభుకిం. ప్రభు జీవము నీదగును. ఈస్తున్ పిలచెనుగా రావేలవో యువక, రావేలవో యువతి. యేసుక్రీస్తు నిన్ను చెనుగా రావేలవో కా, రావేలవో. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన మందిరములో మనకి సమృద్ధినిచ్చాడు. అవునా లేదా చెప్పండి. ఆమేన్ అనండి. హల్లెలూయా అనండి. బయట ఆలోచన ఉండదు, బయట ఆలోచన దొరకదు, బయట రాజభోజనము అసలు దొరకదు. బయటికి పోతే గంజి, పచ్చడన్నం, మెతుకులు ఇట్లాంటి భోజనం దొరకదు. రాజభోజనం మనకుంది ఇక్కడ. రాజభోజనం తింటున్న హాగరు కుమారుని తీసుకొని పారిపోతే దేవుడు పరలోకం చూశాడు. ఈ బిడ్డ నాశనం అయిపోతుంది, అబ్రహాముని బట్టి నేను ఆశీర్వదించాలి ఏమేనని ఓర్పుతో వెళ్తుంది. ఓర్పుతో, దేవుని ఓర్పు కాదు ఇది, లోక సంబంధమైన ఓర్పుతో పరిగెత్తుంది. అక్కడ గురి లేని బ్రతుకు ఎవరిది? ఆగరిది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కడవరి దినాల్లో దేవుని సంది విడిచిపెట్టే, జీవము గల దేవుని సంది విడిచిపెట్టు దుష్ట హృదయము మీలో ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకుని. దేవుని విడిచిపెడితే ఇంకేముంది, అయిపోయాయి, ఫినిష్, దేర్ ఎండ్స్ ది మ్యాటర్, అయిపోయింది. అటు ఆలోచనలో ఎవరు ఉండకూడదు. దేవుడు కొంతకాలం శ్రమ పడిన పిమ్మట మనల్ని పరిపూర్ణులు చేసి స్థిరపరిచి మళ్ళా బలపరుస్తాడు. ఓ హాగర్, ఓ రాజకుమారి అన్నట్టుగా పిలుస్తున్నాడు. ఎక్కడికి పోతున్నావు, ఎక్కడ చూస్తున్నావు, అసలు గురేది నీకు? నా యజమానురాలు చేతి కింద నేను చచ్చిపోతున్నానయ్యా, తట్టుకోలేకపో. వెళ్ళు. ఎక్కడికి? రాజగృహానికి వెళ్ళు. అది రాజగృహం. నువ్వు మంచి భోజనం తిని బిడ్డకు మంచి భోజనం పెట్టావు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నేను ఇంట్లేదు అనుకుంటున్నావా? కొద్దిగా ఓర్పు చూపిస్తే నేను నీకు ప్రత్యక్షం అక్కడే అయ్యేవాడిని కదా. స్తోత్రం చెప్పండి. ఎక్కడ అయ్యేవాడిని? రాజు కొద్దిగా ఓర్పు చూసి కలేదంటే కాదంటే చెప్పండి. మనలో మాట అంత తొందర నీకు పారిపోవటానికి. ఏం మూట కట్టుకుందని వెళ్తున్నావు? చక్కటి భోజనం, చక్కటి పలహారం, చక్కటి దుస్తులు, ఈక్వల్ టు శారా సమానంగా ఇంకెక్కువ అయిపోయింది చెప్పాలండి. పిల్లోడు పుట్టిన తర్వాత చాలా ఎక్కువైపోయింది. కనికరం దేవుడు. ఎన్నోసార్లు మనము దేవునికి దూరమైనా కూడా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు, కనికరిస్తూ ఉన్నాడు, కృప చూపుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి సమయంలో ఓర్పు తొందరపడద్దు. నువ్వు ఉన్నది చెప్పాలా, అది మర్చిపోవద్దు. నువ్వు ఉన్నది రాజగృహం. నీ ఇల్లు సంగతి నేను మాట్లాడలా, నీ ఉద్యోగం సంగతి మాట్లాడలా, నీ పరిస్థితుల సంగతి నేను మాట్లాడ. నువ్వు ఉన్న సంగతి ఏంటంటే రాజగృహం. రాజగృహములో సమస్తం సమృద్ధిగా దేవునికి ఇవ్వబోతున్నాడు. కొంచెం వరిపట్టు. ఈ 7 రోజులు ఇంకా కొత్త సంవత్సరం ఏమేమి జరగబోతున్నాయో, ఎన్నెన్ని ఆశీర్వాదాలు, ఎన్నెన్ని దీవెనలు నీ పరం కాబోతున్నాయో నమ్మితే స్తోత్రం చెప్పు. నమ్మకమైన స్తోత్రం చెప్పు. చెప్పవా? నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమని నమ్మితే?
గీత ఏమని నమ్మితే నిద్రపోవు, ఏమని నమ్మితే 2022లో చెప్పు, నేను అన్నాడు చెప్పేది 2022లో ఏమవుతుంది? నీ పిల్లకి తెలివి వస్తుంది, నీ కొడుకు పెద్దోడవుతాడు, ఈ పనుల కంటే మంచి పనులు కాంట్రాక్ట్ వర్క్లు ఇస్తాడు, మీకు గొప్ప పనులు ఇస్తాడు అనే నమ్మకం నీకున్నా, ఓర్పు. స్తోత్రం. నేను చెప్పిన మాట నాది కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కనుక ఈ రాత్రి సమయంలో మనం ఎలాగున్నాం? దేవుని సన్నిధిలో ఓర్పు కలిగి ఉందాం. ప్రభు చెప్పారు కదా, ఓర్పు కలిగి ఉండండి. లూకాసు ఆఖరి మాట చదివి ప్రార్థన చేయండి ఎవరైనా ఒకళ్ళు. 21వ అధ్యాయం 17, 18, 19. లూకాసు వార్త 21వ అధ్యాయం 17, 18, 19. నా నాము నిమిత్తము మీరు మా మనుషులందరి చేత ద్వేషించబడుదురు, కానీ మీ తల వెంట్రుకలో ఒకటైనను మీ నశింపదు. తల వెంట్రుకలో ఒకటి. ఎందుకని మీరు రాజగృహంలో ఉన్నారు. స్తోత్రం. ఆమేన్. రాజుతో ఉన్నారు. నీ తల వెంట్రుకలో ఒక్కటి వీకలేడేవాడు. స్తోత్రం. హల్లెలూయా. మైక్రానా మేక్రానా ఏదో వస్తుంది కదా, ఓమిక్రానా, నా తలకాయ క్రాను, పనికి వాళ్ళకి రాను, ఇవన్నీ పేర్లు పెట్టి మనుషులు బయట పెడతాను. ఉన్నది ఎక్కడండి? రాజగృహంలో ఉండి భయపడతావా? అయ్యే గవర్నమెంట్లు చెప్పి పాటిస్తామని కాదని చెప్పట్లే. రాజగృహంలో ఉన్న నీవు దేవుని సన్నిధిలో బలముగా స్థిరంగా ఉండండి. మీ జీవితం ఇంకా ఏముంది? 19. అది మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓర్పు చేత దక్కించుకుంటారు. ఒక ఆమె ఎక్కడి నుంచో వచ్చింది, బెత్లెహేము. ఎవరు ఆమె? మోయాబు నుండి. రూతు సంగతి మనం మాట్లాడిన యోమి కాదు. రూతు ఓర్పుతో వచ్చింది. నా జీవితం బాగుపడుతుంది, ఈ వెంటబోతే నాకు తప్పక శుభమే కలుగుద్ది కానీ అశుభము కలగదు. నేను వెళుతున్నది రాజగృహమునకు. చెప్పదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ నేను సామాన్యమైన వ్యక్తిగా ఉండను, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండబోతున్నాను. అక్కడ నాకు ఒక మంచి అవకాశం ఓర్పు. అసలు నిరీక్షణకు ఆధారం ఉందా ఆమెకి? లేకపోయినా ఒక ప్రత్యేకమైన రీతిలో ఆమె రావటం కదా, ఓర్పుతో బయలుదేరి మోయాబు నుండి బెత్లెహేము వచ్చి ముసలామె అన్నమాట. ముసలామె అంటే ఒకవేళ 50 ఏళ్ళు ఉండొచ్చు ఆమెకి. 50 ఏళ్ళు ఉంటాయి కదా. ఏమి 20, 22, 23, 25 కొత్తగా పెళ్ళయింది. వచ్చింది ఆమె అంటే వచ్చింది. ఓర్ప ఏం చేసింది? ఓర్పు లేదు. ఓర్పకి ఏమీ లేదు, ఓర్పు లేక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఈ రూతుకి ఓర్పుతో ఎక్కడికి వచ్చింది? ఎక్కడికి వచ్చింది? రాజగృహములో ఉన్న ఆయన రెక్కల కిందకు వచ్చింది. చూడండి. మన ఓర్పు కలిగి ఉందాం. ఈ రాత్రి ఆత్మతో నింపబడుతున్న నేను కూడా. కనుక మీరు ప్రార్థన చేయండి గట్టిగా. దైవజనునికి మంచి ఆరోగ్యం. మనము రేపు ఎల్లుండి కలుసుకుంటూ 1000 మంది వస్తారు. స్థలం ఉండదు మనకి. ఆ రోజుకి నాకు బాగా అవ్వాలి. ఈ అట్టునే చెప్తా, ప్రాణాపాయం వచ్చినా కూడా వదిలిపెట్టు. వాక్యం చెప్పడానికి వస్తాం. అందరూ మోకరిస్తే దైవజనులు ప్రార్థన నడిపిస్తారు.
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరం మోకరించి రెండు చేతులు స్తోత్రం స్తోత్రం పైకెత్తి ప్రైజ్ ది లార్డ్. వాక్యము నిమిత్తము, ఓర్పుతో కూడిన వాక్యము నిమిత్తము స్తోత్రములు చెల్లిస్తామండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనందరినీ దేవుడు రాజగృహంలోనికి నడిపించారు కాబట్టి స్తోత్రములు చెల్లిస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శ్రేష్టకరమైన ఈవులు, శ్రేష్టకరమైన కృప, శ్రేష్టకరమైన రాజ్య గృహంలోనికి దేవుడు నడిపించారు కాబట్టి, రాజగృహంలో దేవుడు ఉంచాడు కాబట్టి మనకి ఓరిమి అవసరమని పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుల ద్వారా జ్ఞాపకం చేస్తున్నారండి. రెండు చేతులెత్తి స్తోత్రములు చెల్లిస్తాము, స్తోత్రములు చెల్లిస్తాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క హల్లెలూయా, ఆయన శ్రమలలో, యేసయ్య శ్రమలలో, యేసయ్య రాజ్యములో, యేసయ్య సహనములో పాల్గొనుటకు దేవుడు నడిపించాడు కాబట్టి, ప్రభువా ఓ నాయన తండ్రి, నీ యొక్క రాజగృహములోనైనా నాకు ఓర్మి దయచే ప్రభువా, రాజగృహములోనైనా నాకు సహనము దయచే ప్రభువా, రాజగృహములోనైనా నాకు ఓపిక దయచేనైనా తండ్రి. నీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి, నీ వాగ్దానాలు పొందుకోవడానికి ప్రభువా, విసుగుదల తీసివేసేసి నాకు ఓర్పు దయచే ప్రభువా అని రెండు చేతులెత్తి స్తోత్రములు చెల్లిస్తూ, స్తోత్రములు చెల్లిస్తూ ఒక తీర్మానం చేసుకుంటూ ప్రభువా తండ్రి, శ్రేష్టకరమైన ఆధిక్యతలు నాయన, రాజగృహంలో శ్రేష్టకరమైన ఆధిక్యతలు నాకు ఇచ్చావు ప్రభువా తండ్రి. నాకు ఓర్మి అవసరం ప్రభువా, ఓపిక అవసరం నాయన, సహనం అవసరం ప్రభువా, నాకు దయచే ప్రభువా అని స్తోత్రములు చెల్లిస్తూ ఒక తీర్మానం చేసుకుంటూ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఆయన గృహములో, ఆయన రెక్కల క్రింద బెత్లెహేములో రాజగృహంలో ఉన్నామని గ్రహిస్తూ స్తోత్రములు చెల్లిస్తూ ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన స్తోత్రం ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ తీర్మానం చేసుకుంటూ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. చెప్పబడిన వాక్యము ప్రతి ఒక్కరిలో నూరంతలుగా ఫలించినట్లు, అదేవిధంగా దైవజనులకు ఆరోగ్యము నిమిత్తము ఇంకొన్ని యొక్క సంవత్సరాంతములో అనేక కూటములు ఉన్నాయి కాబట్టి ఈ ఆఖరి రెండు వారాల్లో, సంవత్సరంలో వారంలోనే అనేక కూటాలు ఉన్నాయి కాబట్టి దైవజనులకి ఆరోగ్యం ఇచ్చి, శక్తినిచ్చి, బలమునిచ్చి గొప్పగా వాడుకున్నట్లు దైవజనుల కోసము, సంఘ కాపరి గారి కోసం ప్రార్థన చేద్దామండి. అదేవిధంగా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు సాయంకాలం, ఈరోజు రాత్రి జరిగే ఒక స్పెషల్ ప్రేయర్ మీటింగ్ నిమిత్తం ప్రార్థన చేయండి. శనివారం క్రిస్మస్ ప్రేయర్ మీటింగ్ నిమిత్తం ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా December 31 ప్రేయర్ నిమిత్తం ప్రార్థన చేయండి. January 1 ప్రేమ విందు ఉంది కాబట్టి, కేవి పాలయ్య గారు వస్తున్నారు కాబట్టి దాని విషయం ప్రార్థన చేద్దాం. క్యాలెండర్స్, వాగ్దానాలు, ప్రామిసెస్ నిమిత్తం ప్రార్థన చేద్దాం. క్యాలెండర్స్ నిమిత్తం ప్రార్థన చేద్దాము. సమస్తము అన్ని ఏర్పాట్లు దేవుడు అన్ని సమకూర్చి ఘనంగా జరిగించిన ప్రార్థన చేద్దాము. ప్రత్యేకంగా విశేషంగా అయ్యగారు ఒక ఆరోగ్యము నిమిత్తము, సంఘ కాపరి గారు ఒక ఆరోగ్యము నిమిత్తము ప్రైజ్ ది లార్డ్ మనం అందరం కలిసి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా చెప్పబడిన అంశాల నిమిత్తము ప్రైజ్ ది లార్డ్ ప్రార్థన చేద్దామండి. ఎవరైనా సరే ఒకరు ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేయండి. మనం అందరం ఏకీభవిస్తాము. ఎవరైనా సరే ప్రేరేపణ కలిగిన వారు ఒకరు దయచేసి ప్రార్థన చేయండి. ఆత్మలో తీవ్రత అందరూ ఏకీభవించండి, చేతులెత్తి. Yes, Lord. అయ్యా నీవు సింహాసనాసీనుడవై ఉన్న మా దేవుడవయ్యా. అయ్యా నాయనా నీతి న్యాయములు, అయ్యా నీ సింహాసనాసీనుడవై, అయ్యా ప్రభువా నా దేవా, స్తుతించుచున్న ప్రతి ఒక్కరి స్తుతుల మూలమున నీవు దుర్గమును స్థాపించిన వాడవై, నీ రాజ్యము యొక్క క్షేమను, భద్రతను అయ్యా నీవు దయచేయుచు ఉన్నావు రాజా. రక్తం ఇచ్చి కొనుక్కున్న నీ రాజ్యమును బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. తండ్రికి ఒక రాజ్యము గాను, యాజకులు గాను చేసిన నీ ప్రజలను బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ఓర్పు నాయన దాని క్రియను కొనసాగిస్తుందని, ఓర్పు నాయన తండ్రి విషయమై
మేము ఇంకా ఎంత సహనము కలిగి ఓర్పు కలిగి నీ రాజ్యములో ఉండుటను బట్టి నీ ప్రత్యక్షతల్ని నాయన నీ జీవమును అయ్యా నీ సమృద్ధిని మేము కలిగి ఉంటామో నీవు తెలియచేయచ్చు వచ్చినందుకు నీకు స్తోత్రములు రాజా. నీకు వందనాలు. నీ గవినిని బట్టి నీ పరలోకపు రాజ్యమునకు గవినిగా ఉంచిన నీ మందిరమును బట్టి అయ్యా నీ సంఘమును బట్టి నీకు స్తోత్రములు చెల్లించుచున్నాము రాజా. నా దేవా, మరణము నుండి జీవములోనికి దాటించిన నీ సమృద్ధి జీవమునివ్వడానికి మా కొరకై ప్రాణాన్ని దారబోసిన మా పరిశుద్ధుడా నాయనా క్రీస్తు యేసు శరీరము అందుకు నాయనా దైవత్వము యొక్క సర్వ సంపూర్ణత నివసించుచుండగా ఆ శరీరమునే మాకిచ్చిన మా దేవుడు నాయనా నీ శరీరముగా అమర్చుచున్న నీ సంఘముని బట్టి నీకు స్తోత్రమయ్యా. నీ సేవకుని బట్టి నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు. అంతము వరకు అయ్యా ప్రయాణములో నిబంధన చేసిన దేవుడవు రాజా, నీకు వందనాలు ప్రభువా. నీకే స్తోత్రములు, స్తోత్రములు. నీవు లేచి నాయనా దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదరిపోవుదురుగాక. ఆమేన్. దేవా నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రములు నాయనా. నీ రాజ్య పరిపాలనలో నాయనా మేము ఉండగా తండ్రి మా పక్షాన నీ కుమారుని పక్షాన నీకు నాయనా అయ్యా యుద్ధములు చేయు సైన్యములకు అధిపతియగు దేవుడవు నీవు గనుక నీకు స్తోత్రములు చెల్లించుచున్నాము రాజా. నీకే వందనాలు, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు ప్రభువా. మహిమగల రాజ్యములో అయ్యా నా తండ్రి నాయన లోపల నుండి పారిపోక అయ్యా తండ్రి రూతు వలె ప్రభువా నాయన వచ్చి స్వాధీనము చేసుకొనుటకు ఇంకా ఎంతమంది నాయన ఉన్నారో వారందరినీ నీవు ఈలో వేసి పిలుచువాడవు. నీ నామము పైకెత్తుచుండగా ఆకర్షించువాడవై ఉన్నావు దేవా. నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. నా తండ్రి నయోమి వలె అయ్యా నా ప్రభువా అనేకులకు ప్రేమను చూపించొచ్చు అయ్యా నా తండ్రి నీ రాజ్యములోనికి ప్రభువా అయ్యా నా తండ్రి రొట్టెల గృహముగా నీ రాజ్యముగా క్రీస్తు యేసు రాజు యొక్క గృహముగా నీవు పిలుచుకున్న నీ యెరూషలేమును బట్టి నీకు స్తోత్రములు రాజా. బెత్లెహేమును బట్టి నీకు స్తోత్రమయ్యా. అయ్యా పరిశుద్ధుడా, అటు విధముగా నీ సంఘాన్ని ప్రేమించి నూతన యెరూషలేముగా సిద్ధపరచుటకై నియమించుకున్న నీ సేవకుని బట్టి నీకు స్తోత్రములు రాజా. అయ్యా నీకు వందనాలు. నీకే స్తోత్రములు. నీవు పొందిన దెబ్బలలోని స్వస్థత, నీవు పొందిన గాయములలోని స్వస్థత, నిశ్చయముగా నీ సేవకుని మా రోగములను భరించిన వాని స్వస్థత అయ్యా నా తండ్రి నీకు స్తోత్రములు. నీకే స్తోత్రములు. పూర్ణముగా దయచేయువాడా నీకు స్తోత్రములు రాజా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ఎన్నో మార్లు ఈ సంవత్సరములో అనారోగ్యముల నుండి అయ్యా నాయన స్వస్థపరచుచు నీ నామ మహిమ కొరకై నాయన నిలబెట్టుకుంటూ వచ్చావు రాజా. నీకు స్తోత్రములు రాజా. పరిశుద్ధుడా నా తండ్రి అనేక కార్యములలో నాయన కోవిడ్ విషయంలో కానీ ఏ విషయంలో ఏది అంటకుండా మృతకరమైనది ఏది అంటకుండా కాపాడుతూ వచ్చారయ్యా. నీకు స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధుడా నీకు వందనాలు. నీ సేవకుని కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రములు. బలమైన నీ ఆత్మ యొక్క అభిషేకము ఎట్టిదో నాయనా ఈ ఆఖరి వారములో మేము నాయనా నా తండ్రి నీ సేవకుడు అయ్యా నింపబడి మేము పొందునట్లుగా నీ బలమైన ఆత్మ కార్యములు జరిగించయ్యా. నూతన సంవత్సరంలోనికి ప్రవేశించుచుండగా నా తండ్రి నూతన బలముతో అయ్యా నీ ఆత్మ వరములతో కృప వరములతో తండ్రి ఆత్మ ఫలములతో నీ సన్నిధిలో నిన్ను సంతోషపెట్టచ్చు ప్రభువా. నీ సన్నిధిలో అయ్యా మేము నూతన సంవత్సరంలోకి ప్రవేశించున్నట్లు నీ బలమైన ఆత్మతో నింపమని బ్రతిమాలుకుంటున్నాము రాజా. నీ ఆత్మలోని బలము, పునరుద్ధాన శక్తి, నీ రక్తము యొక్క జయము, నీ వాక్కు యొక్క మహిమ ప్రభావములు ఎంత గొప్పవో నీ నామములో క్రీస్తు యేసు నామము శక్తి కలిగిన నామములో ప్రతి సమాధానకర్త అయిన దేవుడు సాతానును మా కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక ద్రొక్కిస్తానని చెప్పిన నీ వాగ్దానాన్ని బట్టి ప్రతి ఒక్కరిలో నాయన ముందుగా నీ సేవకుని విషయంలో ప్రసంగములో నాటబడిన ప్రతి కుటుంబములో ఆటంకముగా ఉన్న ప్రతి అంధకార దురాత్మ శక్తులను లయపరచుటకు మా పక్షాన నిలబడిన సైన్యములకు అధిపతియగు దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీ రాజ్యము యొక్క మహిమను ప్రభావమును మరి ఎక్కువగా మేము అనుభవించినట్లు మమ్మల్ని ఆశీర్వదించమని మా ప్రభు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మా కొరకై విజ్ఞాపన చేసిన మా ప్రభు పేరట అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ ప్రార్థన ఈ కూటమిని జయప్రదం చేసిన దేవునికి గట్టిగా స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం అందరికీ అన్ని వేళలా
ఈ వారం రోజులు దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకండి. బలమైన కార్యాలు, బలమైన వాక్కు, బలమైన ఆహారం తినచ్చు బలముగా నూతన సంవత్సరంలో ప్రవేశించున్నట్లు మనల్ని లైవ్లో వారిని వీక్షిస్తున్న వారిని భూలోకములో ఉన్న సమస్త పరిశుద్ధులకు కూడా తోడుగా ఉండి నడిపించునుగాక. ఓ సంగమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా మెస్సయ్యను ఎదుర్కొనగా కొట్టాలండి. నీ కరించి సిద్ధపడుమా ఓ సంగమా రాణి ఓ పీరో ఇతో స్వర్ణ వివర్ణ వస్త్ర గణతో వీణా వాయిద్య తరంగాలతో ప్రాణేశ్వరుని ప్రసన్నతతో ఆనంద తైలాసుగాభిషేకము ఆనంద తైలాసుగాభిషేకము పొందితివా యేసునందు పొందితివా యేసునందు ఓ సంగమా సార్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడు. 4వ చరణం. వినుమా చల్లగానైనా వెచ్చగను ఉండిన నీ కది నులివే చని స్థితి నీకుండినా బయటకు వేయబడుదువేమో నీ మార్చుకో తొలి ప్రేమ కూర్చుకో నీ మనసు మార్చుకో తొలి Glory. ప్రేమ కూర్చుకో ఆసక్తితో రక్షణ పొందుమా ఓ ఆసక్తితో రక్షణ పొందుమా ఆమేన్ ఆమేన్. ఓ సంగమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా గ్లోరీ యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడు వినుమా. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసునామునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ప్రభు అయిన యేసు రమ్ము, ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధులందరికీ నిత్యము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మీద దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు టీలు